పల్లెల్లో లోకల్ ఫైట్ రసవత్తరంగా సాగుతుంది. అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 14న జరగనున్న ఎన్నికల పోర్టులో సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు మొత్తం 91,286 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. 4,332 పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా అందులో 415 గ్రామాల్లోని సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 44 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా నల్గొండ, నిజామాబాద్ జిల్లాలో చెరో 38 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్ పదవులకు నామినేషన్ వేసిన అభ్యర్థులు శనివారం 7,584 మంది అభ్యర్థులు వివిధ కారణాలతో ఉపసంహరించుకున్నారు. 5 గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవికి నామినేషన్లు దాఖలు కాలేదు. మిగతా 3,912 గ్రామాల్లోని సర్పంచ్ పదవుల కోసం 13,128 మంది పోటీ పడుతున్నారు. మొత్తం మీదుగా 38,322 వార్డులు నోటిఫై కాగా అందులో 107 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 8,304 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 10,427 మంది ఉపసంహరించుకున్నారు. ఇక మిగిలిన 29,911 వార్డులకు పోలింగ్ నిర్వహిస్తారు. ఈ వార్డులకు జరిగే ఎన్నికల్లో 78,158 మంది అభ్యర్థులు తుది పోరులో నిలిచారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 764 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈ జిల్లాలో 241 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సిద్దిపేటలో 172కి 694 మంది, సంగారెడ్డిలో 229కి 649 మంది, నిజామాబాద్లో 196కి 587, ఇక మెదక్లో 142కి 541, జగిత్యాలలో 134కి 521, ఆదిలాబాద్లో 139కి 513, వికారాబాద్లో 155కి 510 మంది, కామారెడ్డిలో 153కి 506 మంది పోటీ పడుతున్నారు. మరిన్ని అప్డేట్స్